హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు నేను సింపుల్గా ఇంట్లో వెజిటబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సినవైతే ముందు ఒక టమోటా, కొంచెం నిమ్మరసము, కట్ చేసి పెట్టుకున్న కూర ముక్కలు, ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూను. అలాగే కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను. మీకు నూనె వద్దు అనుకుంటే మొత్తం కూడా నెయ్యితో చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి అది కొంచెం కరిగిన తర్వాత అందులో ఫస్ట్ జీడిపప్పులు అయితే కొంచెం వేసుకున్నాను. జీడిపప్పులు అవి కొంచెం వేగుతున్నప్పుడు మసాలా దినుసులు అవన్నీ వేసుకుంటున్నాను. ఇక్కడ యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు అవి వేసుకున్నాను. మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా మసాలా ఐటమ్స్ కావాలనుకుంటే అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టమోటా ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని అవి మనం కొంచెం మగ్గించుకోవాలి ఆ టమోటా ముక్కలు అనేవి. కాబట్టి నేను మూత పెట్టి కాసేపు ఇలా అయితే మగ్గించుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కొంచెం టమోటా ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూర ముక్కలను అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు క్యారెట్, బీన్స్, క్యాబేజీ మాత్రమే తీసుకున్నాను. మీకు ఇంకేదైనా వెజిటబుల్స్ కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు వెజిటబుల్స్. ఇప్పుడు ఆ వెజిటబుల్స్ అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న సోనా మసూరి రైస్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను. ఇప్పుడు ఆ రైస్ అంతా కూడా వేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ అన్నది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత అదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యము, ఆ కూర ముక్కలన్నీ కూడా బాగా కలిసిపోయాయి. ఇప్పుడు అదంతా కలిసిపోయిన తర్వాత దాంట్లో మనం నీళ్ళు అన్నది పోసుకోవాలి. నేను 1 గ్లాసు సోనా మసూరి రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ అది వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కొంచెం నిమ్మరసం అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత నేను మూత తీసి చూశారు కదా, వేడి వేడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా పొడి పొడిగా వచ్చింది పులావ్ అన్నది. కొత్తిమీర అది కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. వేడివేడి పులావ్తో రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాయ్.